2025 సంవత్సరం నవగ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి, ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలని అందజేస్తున్నాయి, ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష శాస్త్ర పండితులు, శ్రీచక్రపీఠ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గారు. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే. గురుగారు, ఈ 2025 సంవత్సరం సో ఎంతమందికి అనుకూలంగా ఉంది, ఎంతమందికి అనుకూలమైనటువంటి ఫలితాలు లేవు, అసలు ఎలా ఉండబోతుంది 2025 సంవత్సరం టోటల్గా? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అందరికీ కూడా వ్యావహారిక నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇది వ్యవహార సంవత్సరం. మనకి ప్రతి సంవత్సరం మనకి కొత్త సంవత్సరాలు వస్తూనే ఉంటాయి. మార్చి 31 దాటితే మనకేమొస్తుంది అని అంటే ఫినాన్షియల్ న్యూ ఇయర్ వస్తుంది. సో జనవరి 1 వచ్చింది అనుకోండి, ఇట్స్ అ వ్యవహారం అనమాట. అంటే మనకి ట్రాన్సాక్షన్స్కి సంబంధించిన న్యూ ఇయర్ ఇది. ఎందుకోసం అంటే ఎక్కడైనా మనం డేట్ మారుస్తాం కదా, ఇయర్ మార్చేస్తాం కదా, చెక్కుల మీద సంతకం పెట్టాలన్నా ఏ సంతకాలు పెట్టాలన్నా డేట్ చాలా మ్యాండేటరీ. కాబట్టి ఇది వ్యావహారిక నూతన సంవత్సరం. కానీ ఇది మనకైతే నూతన సంవత్సరం కాదు. మన నూతన సంవత్సరం మనకి ఋతువులు మారాలి, ప్రకృతి మారాలి, అదంతా జరిగితేనే మనకు నూతన సంవత్సరం. మన ఉగాదే మన పండగ. ఇదైతే 2025 అయితే దండగ, పండగ అయితే కాదు. కాకపోతే టాపిక్ ట్రెండింగ్ నడుస్తుంది కాబట్టి. అది కాకుండా గ్రహస్థితులు కూడా ఈ 2025లో మారుతున్నాయి. గ్రహస్థితులు చాలా కీలకంగా ఈ 2025లో మారుతున్నాయి కాబట్టి చాలా మార్పులు వస్తాయి. ఈ 2000 మనకి బాగా గుర్తున్నది ఏంటంటే 2019, 2020 మన జీవితంలో ఒక ముద్ర వేసింది. కోవిడ్ మొత్తము రిసెషన్ వచ్చింది, ఫినాన్షియల్గా పడిపోవడం జరిగింది, చాలా జరిగాయి. సో అదొకటి. అది కాకుండా మనకి గతంలో కనుక చూస్తే 2009లో ఏమైందంటే కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళీ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ అవుతూనే స్టాక్ మార్కెట్ అంతా కుదేలైపోయి ఒకరోజు మధ్యాహ్నం 1 గంటలకే స్టాక్ మొత్తం ఆపేశారు. అంటే 3:30 వరకు జరగాల్సిన స్టాక్ మార్కెట్ సో ఒక రోజుకి మొత్తం స్టాప్ చేసేసారు. అంత దారుణంగా స్టాక్ మార్కెట్ పడిపోయింది ఒకరోజు. అది ఇండియన్ హిస్టరీలో ఇది సెకండ్ టైం అది. సో అలాంటివి కొన్ని అప్పుడు జరిగాయి. ఈసారి కూడా ఏం జరిగింది, ఈ 2024లో ఆల్రెడీ మేము చెప్పినట్టుగానే గవర్నమెంట్ అయితే మోదీ గారి గవర్నమెంట్ వస్తుందని చెప్పాము. కాకపోతే ఏంటంటే కొంచెం సంఖ్య తగ్గుతుంది, బలం తగ్గుతుంది. ఆ రోజు రిజల్ట్ రోజు కూడా ఎంత దారుణం అయిపోయిందంటే ఒకే రోజు 30 లక్షల సంథింగ్ కోట్లేమో ఆవిరైపోయి, ఒకటేసారి 3 లక్షల కోట్ల వరకు ఆవిరైపోయి. ఇది ఆ రోజు రిజల్ట్ వచ్చే రోజు. ఇంకేంది అయిపోయింది, ఎన్డీఏ గవర్నమెంట్ రాదు, ఏదో ఉంది, ఇది హంగ్ వచ్చినట్టు ఉంది అనుకొని మొత్తం స్టాక్ అంతా ఆ రోజు బేర్ మార్కెట్ అయింది. సో ఇది అబ్జర్వేషన్ చేస్తే అంటే గతంలో నాకున్న అనుభవాలు, నేను చెప్పిన ప్రిడిక్షన్స్ బట్టి కనుక చూస్తే 2025 మాత్రం అద్భుతమైన సంవత్సరం, చాలా మంచి సంవత్సరం. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇంపోర్ట్ ఏమైనా చేసుకోవాలి అనుకుంటే ఇప్పుడు ఇంపోర్ట్స్ అన్నీ కూడా చేసుకోవడానికి మంచి టైం. కాకపోతే ఈ 2025లో వినియోగదారులకు, ఎవరైతే కొనుక్కునే వాళ్ళు ఉంటారో, కొనుక్కునేటువంటి సామాన్యులకు మాత్రం నెత్తి మీద మొట్టికాయలు పడతాయి ఈ సంవత్సరం అంతా. అదేమిటంటే కనుక ఈ సంవత్సరానికి ఏంటంటే 9 సంఖ్య వచ్చింది అల్టిమేట్. న్యూమరాలజికల్గా 9, 2, 2, 5. కాబట్టి న్యూమరాలజికల్గా 9 అల్టిమేట్ సంఖ్య, కుజగ్రహం సంఖ్య. కాబట్టి ఈ సంవత్సరం మొత్తం కూడా మార్స్ లీడ్ చేస్తాడు. ఈ సంవత్సరం అంతా కూడా మార్స్ ఎప్పుడైతే ఈ సంవత్సరాన్ని లీడ్ చేస్తున్నాడో, ఒకటి రియల్ ఎస్టేట్ ధరలు భయంకరంగా పెరిగిపోతాయి, రియల్ ఎస్టేట్ పెరుగుతుంది. ప్లస్ జనాలు బయట ఎక్కడో అగ్రికల్చర్ ల్యాండ్ కొనాలి అనే దానికి వెళ్ళిపోయి మళ్ళీ సిటీ లోపలికి వచ్చేస్తారు. సిటీలో ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా జరుగుతాయి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ప్రదీప్ జోషి చెప్తున్నారు అంటే అది జరుగుతుంది. నేను ఈ సంవత్సరం చెప్పేది ఏంటంటే ఎక్కడైతే ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ జరుగుతాయో అక్కడనే పెట్టుబడులు పెట్టండి. ఇక ఊరు అవతలకి వెళ్ళకూడదు. ఊరి లోపలనే మీరు ₹1,00,00,000 పెట్టి నేను 20 ఎకరాలు కొంటాను అని అనుకునే బదులు, 20 ఎకరాలు 10 ఎకరాలు ఎక్కడో కొంటాను అనుకునే బదులు అదే ₹1,00,00,000 పెట్టి బెంగళూరు లేదా హైదరాబాదు, చెన్నై ఈ పరిసర ప్రాంతాల్లో మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇమీడియట్లీ రొటేషన్ అవుతుంది, 3 ఇయర్స్కి డబ్బులు అవుతాయి. అండ్ హై రైజ్ అపార్ట్మెంటు, గేటెడ్ కమ్యూనిటీస్లో ఏమైనా ఉంటే కనుక ప్రీ లాంచ్లో పెద్ద కమ్యూనిటీస్ ఉంటేనే కొనుక్కోండి. ఈ సంవత్సరము
మీకు తక్కువలో పడితే కొనుక్కోండి. ఎందుకోసం అంటే ఈ సంవత్సరం ఏం జరుగుతుందంటే కన్స్ట్రక్షన్ కాస్ట్ భయంకరంగా పెరుగుతుంది, స్టీల్ రేట్ పెరుగుతుంది, సిమెంట్ రేట్ పెరిగిపోతుంది. ఎందుకోసం అంటే డాలర్ యొక్క వాల్యూ పెరిగి రూపీ వాల్యూ తగ్గిపోతుంది కాబట్టి ఇంపోర్ట్స్ ఎక్కువగా జరుగుతాయి కాబట్టి ఎక్స్పోర్ట్స్ తక్కువ అవుతాయి కాబట్టి ఈ సంవత్సరము రూపీ వాల్యూ పడిపోవడం వలన ధరలు పెరిగిపోతాయి. ముఖ్యంగా ఈ విదేశాల నుంచి ఏవైతే మనం కొనుక్కునేటివి ఏవైతే ఉంటాయో అంటే ఫారిన్ బ్రాండ్స్ వాటి మీద మాత్రం ధరలు భయంకరంగా పెరుగుతాయి. సో కొంచెం ఇది మంచిదే దిగుబడి చేసుకునేవన్నీ చేసుకునే వాటికి. ఇప్పుడు ఉదాహరణకి జాకీ కంపెనీకి సంబంధించినవి కానివ్వండి, లేదంటే శాంసంగ్ కానివ్వండి, లేదంటే ఇప్పుడు హుండై మోటార్స్ కానివ్వండి, లేదంటే ఇంకా బెంజ్ కార్లు కానివ్వండి, ఏవైనా సరే మోటార్ రంగంలో అన్నిట్లలో కూడా రేట్లు పెరిగిపోతాయి. ఎవరైనా మొబైల్స్ అంటాను కెమెరాస్, మంచి కెమెరాలు ఏమైనా కొనుక్కోవాలనుకుంటే ఇప్పుడే కొనుక్కోండి, కెమెరాల రేట్లు కూడా పెరిగిపోతాయి. ఆల్ ఎలక్ట్రానిక్ గూడ్స్ విల్ హైక్ 2025లో మొత్తం ఆల్మోస్ట్ ఎలక్ట్రానిక్ గూడ్స్ అన్నీ పెరిగిపోతాయి, మొబైల్స్ కూడా పెరిగిపోతాయి. ముఖ్యంగా మనము ఇంట్లో పెట్టుకునేటువంటి ఎల్ఈడి ఈ వైర్లు అవి కూడా రేట్లు పెరిగిపోతాయి, అన్ని రేట్లు పెరిగిపోతాయి. ఈ సంవత్సరం రేట్లు 5% to 15% వరకు ప్రైజెస్ హైక్ అవుతాయి. దీనితోటి సామాన్యుడికి నెత్తినొప్పి వస్తుంది. ఈ సంవత్సరం ఉన్నవాడు ఎట్లయినా ఉన్నవాడు అవుతాడు, కానీ సామాన్యుడు ఎవరైతే ఉంటాడో పేదవాడు ఇంకా పేదవాడు అయిపోతాడు. ఇంకోటి ఏంటంటే ప్రతి పేదవాడు మన భారతదేశంలో తనకు తెలియకుండానే తాను జిఎస్టీ రూపంలో ట్యాక్స్ రూపంలో అంటే పెట్రోల్ పోయించుకున్నా, ఏ బట్టలు కొనుక్కున్నా, ఏం చేసినా జిఎస్టీ రూపంలో వాడు సంపాదించిన దాంట్లో 20% ట్యాక్స్ కడుతున్నాడు, తెలియకుండానే ట్యాక్స్ కడుతున్నాడు. డైరెక్ట్ ట్యాక్స్ పేయర్స్ సంగతి తర్వాత ఇంకా అంటే హిడెన్ ట్యాక్స్ ఏదైతే పే చేస్తున్నారో అదే బర్డెన్ అయిపోతుంది. దానితోటి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎవరైతే ట్యాక్స్ పేయర్స్ ఉంటారో వాళ్ళకి ఇంకా బర్డెన్ అయిపోతుంది. ఎందుకోసం అంటే వాళ్ళు ఆల్రెడీ ట్యాక్స్ పే చేస్తారు. ఏ 10 లక్షలకు ఎక్కువైనప్పుడు వాళ్ళు 12% 14% వాళ్ళు ట్యాక్స్ పే చేస్తారు. దాన్ని మించి మళ్ళీ 20% అంటే 33% సంపాదనలు ట్యాక్స్ అయిపోతుంది. అంటే ఇల్లు కట్టుకుందామన్నా అంటే గగనం అయిపోతుంది. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఇసుక బంగారంలాగా అయిపోతుంది. ఇసుక దొరకదు తెలంగాణ ప్రాంతంలో. ఇసుక తీసుకొని చేయాలి అని అంటే కష్టమైపోతుంది. సో జనాలు క్రమేపీ ఏమైపోతారంటే ఆర్ఎంసీ వైపు ట్రాన్స్ఫర్ అయిపోతారు, రెడీమిక్స్ కాంక్రీట్ యూనిట్ వైపు వెళ్ళిపోతారు. సో ఇప్పుడు రోబో శాండ్కి డిమాండ్ పెరుగుతుంది అండ్ ఇంకా డస్ట్కి డిమాండ్ పెరుగుతుంది. ఎందుకోసం అంటే అన్ని రకాల వ్యాపారస్తులకు అందరికి అనుకూలంగా నేను చెప్పేది వినండి. డస్ట్కి డిమాండ్ పెరుగుతుంది, రోబో శాండ్కి డిమాండ్ పెరుగుతుంది. కొత్తగా ఆర్ఎంసీ యూనిట్లు ఎవరైనా పెట్టుకోండి. తర్వాత రివర్ శాండ్కి డిమాండ్ భయంకరంగా ఉంటుంది కాబట్టి కామన్ మేనేజర్ రివర్ శాండ్ జోలికి వెళ్ళాడు. ఇంకా ఇప్పుడు బెంగళూరులో కూడా ఈ సిచ్యువేషన్ బెంగళూరులో 10 ఏళ్ల క్రితమే ఏర్పడింది, ఇప్పుడు తెలంగాణలో ఏర్పడుతుంది. సో ఇప్పుడు బెంగళూరులో ఎవరు కూడా రివర్ శాండ్ వాడరు. బెంగళూరు, ముంబై అక్కడంతా రివర్ శాండ్ లేనే లేదు, మొత్తం రోబో శాండే. బిల్డింగ్ కడుతున్నారు అంటే ఆ రెడీమిక్స్ కాంక్రీట్ వచ్చేస్తారు, వేసేస్తారు. సో స్టీల్ ధరలు పెరగబోతున్నాయి. ఇంకా బట్టల వ్యాపారం ఎవరైనా చేస్తున్నారా? నేను ఆడవాళ్ళకి చెప్పేది ఏంటంటే అమ్మలారా, చెల్లెళ్ళారా, అక్కలారా, మీరు మీ ఇళ్లల్లో ధరలు పెట్టి కొని చీరలు ఏవైతే ఉంటాయో ఆ ప్లేస్లో ఈ సంవత్సరం అంతా బంగారం కొనడానికి ప్లాన్ చేసుకోండి. అది కొంటే మీకు ఏమైనా యూజ్ అవుతుంది. ఆ చీరలు మీరు కట్టరు, పెట్టరు. నేను ప్రతి ఇంట్లో చూస్తా, వాస్తు చూసినప్పుడు వెళ్తా కదా, ఏ ఇండ్లలో చూసినా మగాళ్ళ బట్టలేమో 2 సూట్ కేసుల మందం ఉంటాయి, ఆడాళ్ళ బట్టలు మాత్రం 14 సూట్ కేసులు ఎక్కువ ఉంటాయి. 2 టైంలు కాదు, మరీ భయంకరంగా ఉంటాయి. మొత్తం కబోర్డ్ల నిండా మొత్తం బట్టలే. అయినా సరే ఏమండి మా ఆయన ఈసారి పట్టుచీర కొనుక్కుంటామండి, దసరాకి ఈసారి మా ఆయన 15,000 పట్టుచీర కొనిస్తున్నాయండి అని చెప్తారు. ఆ 15,000 పట్టుచీర అట్లనే ఉంటుంది. అదే 15,000 మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకుంటే మీకు ఆ 15,000 కాస్త బంగారం ధరలు ఏమైనా దిగొచ్చే అవకాశం ఉంటుంది. అది చెప్తున్నాను. బంగారము ఇంపోర్ట్ ఎక్కువ అవుతుంది కాబట్టి బంగారము విరివిగా దొరుకుతుంది. గుర్తుపెట్టుకోండి, బంగారం ఇంపోర్ట్ అవుతుంది. ఎందుకోసం అంటే మన దగ్గర బంగారం లేదు కాబట్టి మనం డాలర్ చెల్లించి మనము బంగారం తెచ్చుకుంటున్నాం కాబట్టి. సో ఇక్కడ ఏంటంటే బంగారము ఎక్కువ దొరుకుతుంది మనకి. ఇప్పుడు ముందు తక్కువ ఉంటే, ఇప్పుడు తక్కువ ఉందనుకోండి దానికి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు సర్ప్లస్ ఆఫ్ గోల్డ్ మన భారతదేశంలో దిగుబడి అయిపోతుంది. ఒక మూమెంట్ వరకు మోదీ గారి యొక్క తెలివితేటలు,
నిర్మలా సీతారామన్ గారి చాణక్యత మహాద్భుతంగా ఉంటుంది. వాళ్ళు ఏం చేశారు ఈ సంవత్సరం, నేనేదో ఎందుకప్పా ఇట్లా చేశారు అనుకున్నా. వాళ్ళు కస్టమ్ డ్యూటీస్ ఏవైతే ఉంటుందో గోల్డ్ కింద తక్కువ చేశారు. కస్టమ్ డ్యూటీస్ తక్కువ చేయడం వల్ల గోల్డ్ మొత్తం వచ్చి భారతదేశంలో దిగుతుంది. ఇది ఎంత గోల్డ్ రావాలో రిజర్వ్స్ ఎంత రావాలో అంత వచ్చిన తర్వాత మళ్ళీ కస్టమ్ డ్యూటీస్ పెంచుతారు. ఆ పెంచగానే ఏమవుతుంది అంటే గోల్డ్ రేట్ పడిపోతుంది. ఇప్పుడు గోల్డ్ రేట్ పెరుగుతుంది. ఎందుకోసం అంటే మన కస్టమ్ డ్యూటీస్ తగ్గించడం వల్ల ఇంపోర్ట్ ఎక్కువైపోయింది కాబట్టి, డాలర్ కాస్ట్ ఎక్కువైపోయింది కాబట్టి $2 to ఈక్వల్ ఇదైంది. సో ఈ సంవత్సరం ఏం జరుగుతుంది అని అంటే మోస్ట్లీ అక్షయ తృతీయ వరకు గోల్డ్ కొనకండి, అక్షయ తృతీయ వరకు కొనకండి. మోస్ట్లీ ఈ జనవరి ఎండింగ్లో కొంచెం బంగారం తగ్గుతుంది, 75,000కు వస్తుంది. ఇప్పుడు కొనండి. నెక్స్ట్ ట్రంప్ గారు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు మాత్రం కొనకండి. ట్రంప్ గారు ప్రమాణ స్వీకారం చేసినంతసేపు కొనుక్కోండి, ఇబ్బంది లేదు. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అంటే జనవరి 27కి ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు. చేసిన వెంటనే బంగారం జోలికి రాకండి. అప్పుడు దమ్మని 85,000 వరకు వెళ్ళిపోతుంది. అప్పుడు కావాలంటే అమ్ముకోండి. మళ్ళీ కరెక్ట్గా మీకు అక్షయ తృతీయ మీకు వచ్చే సమయానికి మీకు బంగారం దిగొస్తుంది, మెల్లిగా దిగొస్తుంది. మళ్ళీ ఎంత వచ్చినా 75,000 24 క్యారెట్ల గోల్డ్ మ్యాక్సిమం, అంతకన్నా తగ్గదు. ఇది మాత్రం పక్కా గుర్తుపెట్టుకోండి. ఇది నేను చెప్పాను అంటే ఇది ట్రేడ్ మార్క్. నేను ఇప్పటిదాకా చెప్పిన దాంట్లో ఎప్పుడు కూడా ప్రెడిక్షన్స్ అస్సలు రాంగ్ లేవు, అన్ని పర్ఫెక్ట్ జరిగాయి. సో లాస్ట్ ఇయర్ బిఫోర్ ఇయర్ మనం చూసుకున్నట్లయితే వాహనాల ధరలు కూడా అమాంతంగా చాలా ఎక్కువ పెరిగిపోతూ వచ్చాయి. ఈ ఇయర్ ఎలా ఉండబోతుంది? ఈ ఇయర్ కూడా దారుణంగా పెరిగిపోతాయి. రేట్లు అయితే పెరుగుతాయి కానీ అమ్మకాలు తగ్గిపోతాయి. ఈ ఇయర్ ఎవరు కూడా ఇయర్ బిగినింగ్లో ఎవరు వెహికల్స్ కొనకండి. ఏప్రిల్ మే వరకు ఆగండి. మే తర్వాత మళ్ళీ రేట్లన్నీ పడిపోతాయి. మే తర్వాత ముఖ్యంగా కార్ల రేట్లు పడిపోతాయి, ట్యాక్సులు తగ్గిస్తారు. కొత్త కార్లు అసలు ఎవరు కొనుక్కోరు, అందరు సెకండ్ హ్యాండ్ కార్ల మీదనే పడతారు. ఇంకా ఎందుకోసమంటే ఒక కొత్త కారు కొనేటప్పుడు ఆ కట్టే ట్యాక్స్ డబ్బులకే సెకండ్ హ్యాండ్ కార్, లగ్జరీ కార్ వస్తుంది. అవును, 6 లక్షలు 7 లక్షలు సెకండ్ హ్యాండ్ లగ్జరీ కార్ వస్తుంది. ఇదేం లేదు. సో కాబట్టి కొనకండి. ఏప్రిల్ మే వరకు అస్సలు ఎవరు కొనకండి. ఎవరన్నా కారు కొనేది ఉంటే హ్యాపీగా ఏదన్నా జూమ్ కార్స్ ఏమైనా కావాలంటే బుక్ చేసుకోండి, కానీ కారు కొనకండి. ఈ సంవత్సరం కార్లు మే వరకు కొనద్దు. ఈ సంవత్సరం అక్షయ తృతీయ వరకు దేన్ని టచ్ చేయకూడదు. అక్షయ తృతీయ తర్వాత బంగారం కొంచెం దిగొస్తుంది, 75,000 వరకు వస్తుంది. ఇప్పుడు కూడా ఈ జనవరి 27, 2025 వరకు బంగారం ధర 76, 75. 75కి అయితే సూచి తగ్గేదేలే, బాగా గుర్తుపెట్టుకోండి. బంగారం, వెండి కావాలంటే ఎంతైనా కొనుక్కోండి. వెండి రేటు ఇంకా పెరుగుతూనే ఉంటుంది తప్ప తగ్గదు. వెండి కేజీలు కొనుక్కోవచ్చు, వెండి తగ్గదు. అండ్ అల్యూమినియం రేటు కూడా పెరుగుతుంది, కాపర్ రేటు పెరుగుతుంది. వీటన్ని రేట్లు పెరుగుతాయి. ఈ సంవత్సరం అంతా పెరిగేదే, తగ్గేదేలే ఈ సంవత్సరం. అంటే ఇంకా కామన్ మ్యాన్. ఇంకోటి బట్టలు కూడా చెప్తున్నాను. మనకి బట్టలు ఎందుకోసం అంటే ఈ సంవత్సరము శుక్ర శని యుతి వస్తుంది. షష్టగ్రహ కూటమిలో శుక్ర శని యుతి వస్తుంది. ఇది 1000 సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి షష్టగ్రహ కూటమి. ఈ షష్టగ్రహ కూటమి రాగానే బట్టల ధరలు కూడా పెరిగిపోతాయి. సో బట్టలు కొనుక్కునేటప్పుడు ఈసారి కూడా చాలా జాగ్రత్తగా కొనుక్కోండి. ఎందుకోసమంటే ఈసారి కాటన్ బట్టలు పర్వాలేదు, కానీ ధరలు కూడా మామూలు కనుక చూస్తే ఇంకెక్కువ అయిపోతుంది, ధరలు అయితే పెరుగుతాయి. సో ఈ సంవత్సరం అంతా కూడా ధరలు మాత్రం వాతలు బాగానే ఉంటుంది. ఏదైనా సరే కందిపప్పులు కానివ్వండి, మినపప్పులు కానివ్వండి, అన్నిటి యొక్క ధరలు పెరుగుతాయి. ముఖ్యంగా రైతులకి నేను ఈ సంవత్సరం చెప్పేది ఏంటంటే ఉల్లిపాయలు మంచిగా పెంచుకోండి. నిర్మోహమాటంగా ఉల్లిపాయ, మునక్కాయ, అదేవిధంగా కూరగాయలలో టొమాటో ఈసారి కొంచెం తక్కువ అనుకోండి. జూలై ఆగస్టు ఈ 2 నెలలు మాత్రమే టమాటా, జూన్ జూలై ఆగస్టు ఈ 3 నెలలు మాత్రమే టమాటాకి రేట్ వస్తుంది. యాజ్ యూజువల్ అది రెగ్యులర్గా జరిగేదే, కాకపోతే ఈసారి 120 రూపాయల కేజీ అట్లా పోతుంది. హోల్సేల్లో 80 రూపాయలు 90 రూపాయల వరకు పోయే అవకాశం ఉంటుంది. రీటైల్లో మాత్రం సో నిత్యావసర వస్తువులన్నీ కూడా పెరుగుతాయి. వాహన ధరలు పెరిగిపోతాయి, బంగారం కొంతవరకు పెరిగే అవకాశం ఉంటుంది. అండ్ లేబర్ కాస్ట్ కూడా పెరుగుతుంది. టైల్స్ వేసే వాళ్ళు కానివ్వండి, కన్స్ట్రక్షన్ కాస్ట్ మునుపు మినిమం 1200 ఉంటుండే, ఇప్పుడు 1600కి రీచ్ అయిపోతుంది. లగ్జరియస్ వచ్చేసి 2000 ఉంటుండే, ఇప్పుడు 2500కి రీచ్ అవుతుంది ఈ సంవత్సరం. కాబట్టి ఇల్లు ఏమైనా కట్టేది ఉంటే మే లోపలనే కట్టండి. మే లోపలనే. మీకు నిర్మలా సీతారామన్ గారు
ఈ బడ్జెట్ అనౌన్స్ చేసే కన్నా మునిపే, అంటే శని మారుతాడు, నిజం చెప్పాలంటే శని మారుతాడు. శని మీనంలోకి వెళ్తాడు, మీనంలోకి శని వెళ్ళగానే గతం చంచలం అయిపోతుంది పూర్తిగా. శని స్వక్షేత్రం 2 రోజులు ఆపుతాడు, స్వక్షేత్రం దాటాడు, మీనం లోపలికి అడుగు పెట్టాడు అంటే ఇంకా అయిపోయాయి, ధరలు భయంకరంగా పెరుగుతాయి. సో స్టీలు సిమెంటు ఏదైనా కొనుక్కునేది ఉంటే ఉగాదికి ముందు వరకే కొని పెట్టుకోండి, అడ్వాన్స్ ఇచ్చి పెట్టుకోండి. స్టీల్ ఎప్పుడైనా కొనుక్కోవచ్చు, స్టీల్ ఇప్పుడే కొని పెట్టుకోండి, ఎప్పుడు ఉగాది కన్నా ముందే కొని పెట్టుకోండి, మీకు సేఫ్ జోన్లో ఉంటారు. లేదంటే టన్నుకి 85,000 వరకు రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది, 90,000 కూడా పోతుంది. ఇది హై క్యాట్, మంచిది చూస్తే. సో వాతావరణ పరంగా చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ మనం భూకంపాలు చూసాము, వరదలు చూసాము. సో వాతావరణ పరిస్థితులు అనేది కూడా చాలా చిన్న భిన్నంగా ఉంటాయి. ఈ ఇయర్ ఎలా ఉంటుంది మరి? ఇంకా ఈ ఇయర్ బాగానే ఉంటుంది, మరి అంత దారుణంగా ఏమి ఉండదు. కాకపోతే మన దేశంలో అయితే మంచిగానే ఉంటుంది మనకి. ఇది అది ఉగాది అప్పుడు చెప్తాను, ఇంకా చాలా విషయాలు చెప్పాలి ఉగాది అప్పుడు. ఉగాది వరకు అయితే ఏ ప్రాబ్లమ్స్ లేవు, కానీ ఇది అన్ప్రెడిక్టబుల్, ఇది ఏం జరుగుతుందో తెలియదు. మార్చ్ 28వ తారీఖు ఇట్స్ వరల్డ్స్ బిగ్గెస్ట్ ఈవెంట్, అది సోలార్ ఎక్లిప్స్, వరల్డ్స్ బిగ్గెస్ట్ ఈవెంట్ అది. ఆకాశంలో కానక సందర్భంలో మధ్యాహ్నం వేళల్లోనే చీకటి ఏర్పడి మనకి ఏం కనిపిస్తాయంటే, ముఖ్యంగా కెనడా ప్రాంతంలో, మెక్సికో కెనడాలో మాత్రమే చీకటి ఏర్పడి, మీరు మగధీర సినిమాలో చూస్తుంటారు కదా, మధ్యాహ్నం పూటనే ఇట్లా గ్రహాలు తిరుగుతూ కనిపిస్తాయి కదా రాజమౌళి గారి వ్యూలో. సో అలాగా కనిపిస్తుంది, అన్ని గ్రహాలన్నీ సరళ రేఖలు కనిపిస్తాయి, 6 గ్రహాలు. చంద్రుడు ఎట్లా కనబడ్డా అనుకోండి, సూర్యగ్రహణం చంద్రుడు షష్టగ్రహ కూటమి. ఇది నిజంగా మెక్సికోకి వెళ్ళి చూడగలిగితే సూపర్. అది అంటే అది మనకి మంచి వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. కానీ ఇది అన్ప్రెడిక్టబుల్, అది ఎవరూ చెప్పలేరు అసలు ఇది ఏం జరుగుతుందో. నేను చాలా రీసెర్చ్ చేస్తున్నాను కానీ మా థాట్కి కూడా అందట్లా అది ఏం జరగబోతుందో అని. కాకపోతే ఒక లెక్క ప్రకారం అయితే కనుక ఇప్పుడు రాబోయే సంవత్సరం యొక్క పేరు మాత్రం మంచి పేరు కాబట్టి నాకు తెలిసి ఇది ఒక శుభ పరిణామానికి ఏదో జరుగుతుంది. ఇప్పుడు ఏదో నష్టం జరుగుతుంది, విపత్తు వస్తుంది, కానీ దానివల్ల శుభ పరిణామంకి వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి. నెగిటివ్ తక్కువ, పాజిటివ్ ఎక్కువ అని నేను అనుకుంటున్నాను. అదే అవ్వాలని కోరుకుంటున్నాను. మేము అమ్మవారు ఉపాసకులం కాబట్టి మళ్ళీ ఏది చెప్తే జరగద్దు కాబట్టి నెగిటివ్ వద్దు, పాజిటివే జరగాలని కోరుకుంటున్నాను. కానీ ఒకటండి, మీనరాశి లోపలికి శని అడుగు పెట్టగానే, ఎందుకోసం అంటే అది గురుగ్రహ క్షేత్రం. గురుగ్రహ క్షేత్రములో శని ఎప్పుడైతే అడుగు పెడతాడో అప్పుడు బంగారము సామాన్యులకు దొరకదు, అండ్ పాడి నశిస్తుంది, పంట నశిస్తుంది. అది కాకుండా ఇంకోటి ఏం జరుగుతుందంటే, ఈ యొక్క చేపలకు ఏవైతే రాస్ బిజినెస్ చేస్తారో రొయ్యలు, వాళ్ళు విపరీతంగా నష్టపోతారు, మూకుమ్మడిగా చేపలు చనిపోతాయి. అలాంటి విచిత్రాలు మనం చూడొచ్చు. సముద్రం దగ్గరనే ఎక్కడో మొత్తం ఒకటేసారి చేపలని చనిపోయి కొట్టుకురావడము, ఇలాంటివి కొన్ని మనం విచిత్రాలు చూడొచ్చు, జరిగే అవకాశం ఉంటుంది. మోస్ట్లీ మన కర్మభూమి భారతదేశంలో ఎన్ని రోజుల వరకైతే ఏదైతే కనుక ఏది ఆశించకుండా నిస్వార్థంగా భారతదేశంలో ఎన్ని రోజులు అన్నదానం జరుగుతుందో, ఎన్ని రోజులు ఈ దేవాలయాల్లో మంచి పూజలు జరుగుతాయి, యజ్ఞయాగాదులు జరుగుతాయి, అప్పటి వరకు భారతదేశం పైన పెద్ద పెద్ద గ్రహస్థితులు ఏ ప్రభావాలు మనకి చూపించు. కానీ విదేశాల్లో మాత్రం చాలా భయంకరమైన ఇవి ఉంటాయి, అండ్ రాజకీయ సంక్షోభాలు వస్తాయి. యూరోప్లో రాజకీయ సంక్షోభం వస్తుంది. అలాగే ఈ షష్టగ్రహ కూటమి అదే భయం వస్తుంది, ఏం జరుగుతుందా అని చెప్పి. వీళ్ళు కొట్లాడుకుంటూనే ఉన్నారు, ఇది నాటో వీటో అంటున్నారు, ఏం జరుగుతుంది తెలియదు. ఎవరికైనా తిక్కలేసి టక్కన ఒక అణుబాంబు వేస్తే ఏంది అని అదొకటే డౌట్ వస్తుంది. ఏం జరగవచ్చు జరగకపోవచ్చు, కానీ అవకాశాలు అయితే ఉన్నాయి. బికాస్ ఇది ట్రాన్స్ఫర్మేషన్ టైం, ఇది ఓకే టువర్డ్స్ గుడ్కే ఇది ట్రాన్స్ఫర్మేషన్. కానీ ఒక గుడ్ జరగాలంటే ఒక బ్యాడ్ జరుగుతుంది, అది జరిగితే తప్ప గుడ్ జరగదు. ఇప్పుడు ఉదాహరణకి జపాన్లో కనుక చూస్తే హిరోషిమా నాగసాకిలో ఆ అణుబాంబు కనుక పడి ఉండకపోతే జపాన్ ఇప్పటికీ గొప్ప కంట్రీ అయ్యేది కాదేమో. అది పడ్డాక వాళ్ళు ఇంకా తేరుకోవాలి, ఇంకా మనం సిస్టమేటిక్ అవ్వాలని వాళ్ళు ఒక టైం టేబుల్ ఫిక్స్ చేసుకున్నారు. దట్స్ వై దే ఆర్ బీయింగ్ ఇన్ సెకండ్ పొజిషన్. వాళ్ళు ఇప్పుడు థర్డ్ పొజిషన్కి వచ్చారనుకుంటా. సో వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారు ఇప్పుడు. అట్లా ఏదో ఒకటి జరుగుతుంది, జరిగి ప్రజల్లో ఇది రావాలి. ఇప్పుడు నితిన్ గడ్కరీ గారు చెప్పారు, ఈ మధ్యన నేను పార్లమెంట్లో ఉన్నాను, మేము రోడ్లు బాగా విస్తీర్ణం చేస్తున్నాము, 2024 వరకు డిసెంబర్ వరకు కంప్లీట్ చేస్తాము, అప్పుడు మరణాల సంఖ్య తగ్గుతుంది అని నేను ప్రామిస్ చేశాను. కానీ నేను నా ప్రామిస్ విత్డ్రాల్ చేసుకుంటున్నాను,
నేను సభకి సారీ చెప్తున్నాను. ఎందుకోసమంటే ప్రజల్లో ఎప్పుడైతే కనుక ఇప్పటి వరకు ప్రజల్లో ఒక మెచ్యూరిటీ లెవెల్ వచ్చేంత వరకు మనము ప్రజల్లో మార్పు వచ్చేంత వరకు మనం ఈ మరణాలు అయితే ఆపలేము అని ఆయన కూడా విత్డ్రా చేసుకున్నాడు. ఇప్పుడు రోడ్లు పెద్దగా అయ్యాయి, మరణాలు తగ్గుతాయి అనుకున్నాం, ఇంకా పెరిగాయి. ఆయన బాధపడేది అది. కాబట్టి పీపుల్ షుడ్ బిహేవ్ యాజ్ మెచ్యూర్గా బిహేవ్ చేయాలి. కానీ గ్రహస్థితులు అంతే ఉన్నాయి. ఈసారి మరణాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. మరణాలు ఎంత ఉన్నాయంటే 10 మంది పుడితే 9 మంది చనిపోతారు, మిగిలేదు ఒక్కడే. అది. సో ఈసారి మరణాలు ఎక్కువగా ఉన్నది. భారతదేశం మంచిగానే ఉంది, కానీ చైనా లాంటి దేశంలో వృద్ధుల సంఖ్య బాగా పెరిగిపోవడం వల్ల ఇంకా అక్కడ కొన్ని తీవ్రమైన అక్కడ రెసెషన్ రావడం మన భారతదేశానికి మాత్రం మేలు జరుగుతుంది. అక్కడ ప్రొడక్షన్ తగ్గుతుంది, భారతదేశంలో కొత్త ప్రొడక్షన్స్ వస్తాయి. ఈ సంవత్సరం అయితే భారతదేశంలో స్టార్టప్స్కి మాత్రం సూపర్ టైం ఇది. నేను ఆ యంగ్స్టర్స్కి అందరికీ 2020 చెప్పేది ఏంటంటే గో ఫర్ స్టార్టప్స్. ఉద్యోగాలు మానేయండి, స్టార్టప్స్కి వెళ్ళండి. ఎందుకోసం అంటే భారతదేశంలో లేబర్ కాస్ట్ పెరుగుతుంది, మ్యానుఫ్యాక్చరింగ్ కావాలి భారతదేశానికి. ఇప్పుడు ఎవరైతే మ్యానుఫ్యాక్చర్లో ఎంటర్ అవుతారో నెక్స్ట్ 5 years తర్వాత వాళ్ళు కింగులు అవుతారు. ఇప్పుడు ఎవరైతే మ్యానుఫ్యాక్చర్లో కానీ స్టార్టప్లోకి వెళ్ళారో 5 years తర్వాత వాళ్ళు కూడా మామూలు ఉద్యోగస్తుల కన్నా ఇంకా దారుణంగా వెళ్తారు. ఎందుకోసం అంటే ఇప్పుడు బిజినెస్ చేసే వాళ్ళకి దిస్ టైమ్ టు డూ ద బిజినెస్. ఇప్పుడు బిజినెస్ చేసే టైం ఇది ఉద్యోగం చేసే టైం కాదు. 2025 అందరికీ చెప్తున్నాను, బిజినెస్ చేసే టైం. అందులో ఏ రాశులు అనేది ఇప్పుడు చెప్తాను, జాగ్రత్త వినండి. గురుగారు, ఈ 2025వ సంవత్సరంలో ఎవరికి అనుకూలంగా ఉంది, ఎవరికి ప్రతికూలంగా ఉంది, ఏ ధరలు పెరుగుతాయి తగ్గుతాయి, దేశ కాలమాన పరిస్థితుల గురించి వివరించినందుకు ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే.